హాయ్ హలో నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాదికి ప్రతి ఇంట్లో కూడా ఉగాది పచ్చడి చేసి దానిని ప్రసాదంగా తీసుకుంటారు. ఆ తర్వాతనే భోజనం చేస్తారు. అయితే ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు అనే 6 రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిని జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీకగా తెలుగు వాళ్ళు స్వీకరిస్తారు. ఈ ఉగాది పచ్చడిలో ఏమేం వేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. వేపపూత, మామిడి ముక్కలు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, కారం వీటన్నిటిని కలిపి ఉగాది పచ్చడిని చేస్తారు. అందుకే దీంట్లో షడ్రుచులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి కోసం ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దానిని నీట్‌గా వాష్ చేసుకొని, కొద్దిసేపు నానబెట్టుకొని ఆ వాటర్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు వాటర్‌లో మామిడికాయ ముక్కలు వేసుకోండి. మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి వేసేసుకోండి. మామిడి ముక్కలు వేసిన తర్వాత ఇందులో వేపపూత వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, తరిగి పక్కన పెట్టుకున్న కొత్త బెల్లంని వేసుకోండి. బెల్లంని ఈ విధంగా గ్రేట్ చేసి వేసుకోవడం వలన చాలా ఈజీగా రసంలో కలిసిపోతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, వేపపూత, చింతపండు ఇవన్నీ కూడా మంచిగా కలిపేలాగా మిక్స్ చేసుకుంటే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఎలాంటి హంగామాలు లేకుండా సింపుల్‌గా ఈ విధంగా ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో చేసుకొని ఎంజాయ్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.